గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. భవిష్య పురాణం, సంక్షిప్త భవిష్య పురాణం, బ్రాహ్మ పర్వం మొదటి భాగం. సుమంత్ శతానిక సంవాదము. భవిష్య పురాణ మహిమ పరంపర. సృష్టి వర్ణన, 4 వేదాల వర్ణాల ఉత్పత్తి, చతుర్విధ సృష్టి, కాలగణన, యుగాల సంఖ్య, యుగధర్మాలు, సంస్కారాలు. ప్రార్థన. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణునికి, నరోత్తముడైన నర మహర్షికి, సరస్వతీదేవికి, వ్యాస మహర్షికి జయం. వ్యాస మహర్షికి జయం కోసం నమస్కరించి దీనిని మొదలు పెట్టాలి. శ్రీమన్నారాయణుని 108 అవతారాల్లోనూ ఇక్కడ శ్రీకృష్ణుని పేరే ఎందుకు చెప్పబడిందంటే, నరోత్తమ పదం ద్వారా నారాయణుని సామీప్య సంపదను పొందిన అర్జునుడు ధ్వనిస్తున్నాడు. అలాగే మహాభారతమును వ్యాసుడు భారతానికి పెట్టిన మొట్టమొదటి పేరు జయము. వ్యాసునికి కూడా నమస్కరించి ఈ పురాణాన్ని వ్యాస శిష్యుడు ప్రారంభిస్తున్నాడు అనుకోవాలి. ఒకనాడు వ్యాస శిష్యుడైన సుమంత్ మహర్షి వశిష్ఠ, పరాశర, జైమిని, యజ్ఞవల్కుల, గౌతమ, వైశంపాయన, సౌనక, అంగీర, భారద్వాజాది మహర్షులతో కలిసి పాండవ వంశంలో జన్మించిన మహాబలశాలి శతానిక మహారాజుపై దయ కలిగి అతని సభకు విజయం చేశాడు. వీరిని చూడగానే భక్తి వినయ సంభ్రమాలతో లేచి నిలిచి శతానికుడు వారందరికీ విద్యుత్ ప్రకారము అతిథి సత్కారాలను చేసి వారిని సుఖాసీనులను గావించి పేరు పేరున పూజించి ఇలా ప్రార్థించాడు. ఓ మహాత్ములారా, మీ సాదర ఆగమనంతో నా జన్మ సఫలమైంది. మీ స్మరణ మాత్రముననే మనిషి ధన్యుడు కాగలడు. అలాంటిది మీరే స్వయముగా వచ్చి నాకు దర్శనమిచ్చారంటే నా భాగ్యం ఎంతయని చెప్పగలను. నా అజ్ఞానాన్ని పటాపంచలు చేసి పరమగతిని ప్రాప్తింపచేసే ధర్మశాస్త్రాలను, వాటిని సుబోధకం గావించే పవిత్ర పుణ్యమయ గాథలను నాకు వినిపించి నన్ను అనుగ్రహించండి. ఋషులందరూ ముక్తకంఠంతో, ఓ రాజా, ఈ విషయాన్ని మాకందరికీ పరమ గురువు సాక్షాత్ నారాయణ స్వరూపుడు అగు వేదవ్యాస మహర్షికి నివేదించు. ఆయన కృపాసింధువు, అన్ని ధర్మశాస్త్రాలు విద్యలు తెలిసినవాడు, పంచమవేదమైన మహాభారత రచయిత అంటూ ఉండగానే అక్కడ వేదవ్యాస భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రభో, నాకు పవిత్ర పుణ్య ధర్మమయ గాథలను అనుగ్రహించండి. నేను పవిత్రుడను అవుతాను, సంసార సాగరాన్ని దాటి ఉద్ధరింపబడతాను అంటూ తన పాదాలంటిన మహారాజును కృపతో కటాక్షించి ఇలా అన్నాడు వ్యాస మహర్షి. ఓ రాజా, ఇక్కడ ఈ సుమంతుడున్నాడు చూడు. ఇతడు నా శిష్యులలోని అసామాన్యుడు, మహా తేజస్వి అయిన ఈ మహర్షి సమస్త శాస్త్రాలను ఔపోసన పట్టినవాడు, నీ జిజ్ఞాసను తీర్చగల సమర్థుడు. ఆయన ఆజ్ఞ కాగానే అక్కడి మహర్షులంతా ఆమోదముద్ర వేశారు. ఓ ద్విజశ్రేష్ఠ, మీరు నాపై దయ ఉంచి పుణ్యమయమైన శ్రవణ మాత్రంచే సర్వపాపాలను పోగొట్టి శుభ ఫలితాలు ఇవ్వగల సమర్థవంతమైన కథలను నాకు అనుగ్రహించండి అని శతానిక మహారాజు సవినయంగా సుమంతుని కోరాడు. మహారాజా, ధర్మశాస్త్రాలు మను, విష్ణు, యమ, అంగీర, వశిష్ఠ, దక్ష, సంవర్త, శతాతప, పరాశర, ఆపస్తంభ, ఉశన, కాత్యాయన, బృహస్పతి, గౌతమ, శంఖ, లిఖిత, హరిత, అత్రి మొదలగు మహనీయులు కూర్చినవెన్నో కథలతో సహా ఈ జాతిని ప్రకాశింపచేస్తూ ఉన్నాయి. నీవు దేనిని వినగోరుచున్నావు అడిగాడు సుమంతుడు. ప్రభో,
మీ వంటి వారు కృప వల్ల నేను వాటినన్నిటినీ విని ఉన్నాను. బ్రహ్మచే 4గా విభజింపబడ్డ వర్ణాలు, వాటి ధర్మాలు ఆయా జనులకు శుభం కలిగించే విధంగా పాలించడానికి నాకు బోధించ ప్రార్థన. మహారాజా, సంసార సాగరాన్ని హాయిగా దాటడానికి ఉపకరించే నావలు మన 18 పురాణాలు, శ్రీరామకథ, మహాభారతాది సద్గ్రంథాలు 18 పురాణాలను 8 ప్రాకారాల వ్యాకరణాలను బాగా మదించి మనసులో పెట్టుకొని అజ్ఞానంతో వ్యాస మహర్షి మహాభారతాన్ని వెలయించాడు. ఆ సత్యవతీ నందనుని మహాభారత సంహిత ఒక్కమారు శ్రద్ధగా వింటే చాలు, బ్రహ్మహత్య లాంటి మహాపాపాలు సైతము నశిస్తాయి. వ్యాకరణాలు 8 ప్రకారాలన్నాను కదా, అవి ఏమిటంటే బ్రహ్మ, ఇంద్ర, యామ్య, రౌద్ర, వాయవ్య, వారుణ, సావిత్ర్య, వైష్ణవ పురాణాల పేర్లు. బ్రహ్మ, పద్మ, విష్ణు, శివ, భాగవత, నారదీయ, మార్కండేయ, అగ్ని, భవిష్య, బ్రహ్మవైవర్త, లింగ, వారాహ, స్కాంద, కూర్మ, మత్స్య, గరుడ, బ్రహ్మాండ, వామన ఇవన్నీ 4 వర్ణాల జనులకు ఉపకారకాలే. ఇప్పుడు చెప్పు రాజా, నీవేమి వినగోరెదవు? విప్రోత్తమ, నేను శ్రీరామకథని, మహాభారతాన్ని విన్నాను, అన్య పురాణాలను శ్రవణం చేశాను. కానీ భవిష్య పురాణాన్ని విని భాగ్యాన్ని ప్రసాదించండి. మహారాజా, మీరు అత్యంత పుణ్యప్రదమైన పురాణాన్ని ఎన్నుకున్నారు. దీనిని వింటే బ్రహ్మహత్యాది మహాపాపాలు నశించడమే కాకుండా అశ్వమేధం మొదలైన యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది. దేహాంతమున సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. ఇది మొట్టమొదటగా బ్రహ్మదేవుని వాక్కుగా వెలువడింది. ఇప్పటికీ ఇకపైన కూడా ఈ పురాణం యొక్క అవసరం లోకులకు చాలా ఉంది. విద్వాంసులైన బ్రాహ్మణులు దీనిని కులంకషంగా అధ్యయనం చేసి తమ శిష్యులకి 4 వర్ణాలకి చెందిన ప్రజలకు చెప్పాలి. శ్రౌత, స్మార్త అనే 2 మార్గాలకి చెందిన ధర్మాలు ఈ పురాణంలో నిండి దీనిని పరిపుష్టం చేశాయి. ఈ పురాణం పరమ మంగళప్రదము, సద్బుద్ధి, బుద్ధి వివర్ధనమ ప్రదాయకము, కీర్తి ప్రధానకరము, మోక్ష ప్రాప్తిదము. ఇదం స్వస్థైహినం శ్రేష్టమిదం బుద్ధి వివర్ధనం. ఇదం యశస్యం సతతమిదం నిహశ్రేయసం పరం. సమస్త ధర్మ కర్మలు వాటి సత్ఫలితాలు, అలాగే సకల దుష్కర్మలు దోషాలు వాటి దుష్ఫలితాలు ఈ పురాణంలో సమగ్రంగా చర్చింపబడ్డాయి. 4 వర్ణాశ్రమ ధర్మాలు ఇందులో చెప్పబడ్డాయి. సదాచారమే శ్రేష్ఠ ధర్మం. దీనిని కాపాడవలసిన బాధ్యత బ్రాహ్మణునిది. శృతులలో సదాచార సంపన్నత అంటే ఏమిటో చెప్పబడింది. బ్రాహ్మణ వర్ణానికి చెందినవాడు దానిని తప్పనిసరిగా పాటించాలి. అలా చెయ్యని బ్రాహ్మణ వర్ణస్థుడు ఏ వైదిక ఫలాన్ని పొందజాలడు. సదాచారమే ధర్మమని, జపతపాల ఫలాన్ని సాధించి పెట్టే శక్తి కలదని మునులు వక్కాణించి ఉన్నారు. అన్ని వర్ణాల మనుషులకు వారి వారి వర్ణాశ్రమ ధర్మాలే సదాచారాలు. ఈ సదాచార వర్ణన భవిష్య పురాణంలో చక్కగా చేయబడింది. ఇంతేకాక 3 లోకాల ఉత్పత్తి, వివాహాది సంస్కార విధి, స్త్రీల పురుషుల లక్షణాలు, దేవపూజా విధానము, రాజధర్మము, రాజకర్తవ్య నిర్ణయము, సూర్యనారాయణ, విష్ణు, రుద్ర, దుర్గా, సత్యనారాయణ, దైవతాల మహత్యము, వారిని ప్రసన్నం చేసుకునే పూజా విధానము, వివిధ తీర్థాల వర్ణనము, ఆపద్ధర్మాలు, ప్రాయశ్చిత్త విధులు, సంధ్యావందనము, స్నాన తర్పణ, వైశ్వదేవము, భోజన విధి, జాతి, కుల, వేద ధర్మాలు, యజ్ఞమండలంలో అనుష్ఠించబడే వివిధ యజ్ఞాల వర్ణనము భవిష్య పురాణంలో చక్కగా చేయబడింది. ఓ కురువంశశ్రేష్ఠ శతానిక,
మహారాజా, ఈ మహాపురాణాన్ని బ్రహ్మదేవుడు శంకరునికి, శంకరుడు విష్ణువుకి, విష్ణువు నారదునికి, నారదుడు ఇంద్రునికి, ఇంద్రుడు పరాశరునికి, పరాశరుడు మా గురుదేవులైన వ్యాసమహర్షికి ఆయన నాకు వినిపించారు. ఇందులో 50,000 శ్లోకాలున్నాయి. భక్తిపూర్వకంగా ఈ పురాణాన్ని వినేవారికి తేజస్సు, బుద్ధి సంపూర్ణంగా సర్వసంపదలు వనకూడుతాయి. బ్రహ్మప్రోక్తమైన ఈ పురాణంలో ముందు చెప్పబడిన వర్గీకరణ కాక మరొక వర్గీకరణ ఇలా చెప్పబడింది. ఇది పంచపర్వ పర్యంతము. అవి బ్రహ్మ, వైష్ణవ, శైవ, త్వాష్ట ప్రతిసర్గ పర్వాలు. పురాణ లక్షణాలు ఇదే 5 సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితములు, పురాణ లక్షణాలు, అలాగే 14 విద్యలు కూడా వర్ణింపబడాలి ప్రతి పురాణంలోనూ. ఓ రాజా, నేనిప్పుడు సమస్త ప్రాణుల ఉత్పత్తి ఎలా జరిగిందో చెప్పబోతున్నాను. దీనిని భూత సర్గ అని కూడా అంటారు. దీనిని శ్రద్ధగా విన్నవారికి సమస్త పాపాలు నివృత్తి కావడమే కాక మనశ్శాంతి కూడా లభిస్తుంది. మొదట ఈ ప్రపంచమంతా అంధకార బంధురంగా ఉండేది. పదార్థం కనబడకపోతే పదార్థ జ్ఞానం కూడా ఉండదు కదా. ఒక కాంతి దాత, జ్ఞాన ప్రదాత అప్పటి చరిత్రక అవసరం. దేవుని సృష్టిని ప్రాణులకి కనిపించేలా చేయడం అత్యావశ్యకం కదా. కాబట్టి భాస్కరోదయం జరిగింది. సూక్ష్మ అతీంద్రియ సర్వభూతమయ పరబ్రహ్మ పరమాత్మయే భాస్కర భగవానుడై తన శరీరం నుండి నానా విధమైన సృష్టికి ఉపక్రమించాడు. జగతి వెలిగింది. మునుముందుగా ఆయన నీటిని సృష్టించి అందులో తన వీర్యశక్తిని ప్రవేశింపచేశాడు. దానిలో జలము నుండి దేవతలు, అసురులు, మనుష్యులు, జగత్తు పుట్టాయి. అప్పుడు సూర్యుడే బ్రహ్మగా మారదలుచుకున్నాడు. వెంటనే ఆయన వీర్యము మరింత జలములో పడి మిక్కిలి కాంతివంతమైన ఒక బంగారు గుడ్డు నీటిలో రూపుదిద్దుకుంది. అది నిలువుగా 4గా విచ్చుకోవడంతో దానిలో లోకపితామహుడు, సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ తనను తానే కనిపింపజేశాడు. బ్రహ్మ తండ్రి నారాయణుడని చెప్పడానికి కారణం ఇక్కడే కనిపిస్తుంది. నరుని తొలి రూపం ఆ భగవంతుడే కదా. ఆ విశ్వ నరుని సృష్టి కాబట్టి జలం, నరశబ్దానికి ఆది వృత్తి వచ్చి నారా అయ్యింది. దానికి తొలుదొల్తగా స్థానం లేదా అయనం అయినవాడు నారాయణుడు. ఈ సత్ అసత్ రూపి అవ్యక్త నిత్య కారణ వ్యాపి అగు నారాయణుని అండప్రకాశం నుండి ఏ పురుష విశేషమైతే బయటికి ప్రకటితమైందో ఆయనే ఈ విశ్వంలో బ్రహ్మయ్యను పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆయన బహుకాలం తపస్సు చేసి తన పనికి కావలసిన శక్తిని సంపాదించుకొని తాను బయటికి వెలువడి తనతో వచ్చిన బంగారు గుడ్డును దిశ మార్చి 2 ముక్కలయ్యేలా చేశాడు. క్రింది భాగం భూమిగా, పై భాగం ఊర్ధ్వలోకాలుగా, మధ్యలో ఆకాశంగా విడిపడ్డాయి. ముందుగా పైలోకాల్లో స్వర్గం ప్రకటితమయ్యింది. తరువాత ఆయన భూమికి 8 దిశల్లోనూ వరుణిని నివాసాన్ని అంటే సముద్రాన్ని సృష్టించాడు. అప్పుడు ఆయన మహదాది శక్తులని సమస్త ప్రాణికోటిని వెలయించాడు. పరమాత్మ ఆకాశము ఏర్పాటు చేసిన పిమ్మట వాయు, అగ్ని, జల, పృథ్వీ తత్వాలను రచించాడు. సృష్టి యొక్క ఆరంభంలోనే వేదాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఆధారంగా ఈ మహాభూతాల కర్మలను ఆయన నిర్దేశించాడు. అప్పుడు ఆయన తుషిత దైవగణాలను జ్యోతిష్టోమాది సనాతన యజ్ఞాలను గ్రహ నక్షత్ర నదీ సముద్ర పర్వత సమ విషమ భూమి ప్రాంతాలను ఉత్పత్తి చేశాడు. దిన మాస సంవత్సరాధికముగాను ఋతుపర్యంతంగాను కాలాన్ని పరమాత్మ సృజించాడు. కామ క్రోధాలను సద్వివేకం కోసం ధర్మాలను రచించిన పరమాత్మ
అప్పుడు ప్రాణకోటిని ప్రారంభించాడు. దానిని సుఖ దుఃఖ హర్ష శోకాది ద్వంద్వాలతో నింపాడు. ఇంద్ర చంద్ర సూర్యాదులను వారి వారి పదవులలో నిలిపాడు. విభిన్న ఋతువులలో కనిపించేలాగా వృక్షకోటిని పుష్పజాతుల్ని నియమించాడు. సమస్త జీవగణాల్లోనూ తానే ప్రాణమను జ్యోతిగా ప్రవేశించాడు. ఈ లోకాన్ని అభివృద్ధి చేయడానికి బ్రహ్మ తన నోటి నుండి బ్రాహ్మణులని, బాహువుల నుండి క్షత్రియులను, తొడల నుండి వైశ్యులను, పాదాల నుండి శూద్రులను ఉద్భవింపచేశాడు. ఆయన 4 ముఖాల నుండి 4 వేదాలు పుట్టుకొచ్చాయి. తూర్పు వైపునున్న ముఖం నుండి పుట్టిన ఋగ్వేదాన్ని వశిష్ఠుడు, దక్షిణ ముఖం నుండి ప్రకటితమైన యజుర్వేదాన్ని యజ్ఞవల్క మహర్షి, పశ్చిమ వదనం నుండి ఆవిర్భవించిన సామవేదాన్ని గౌతముడు, ఉత్తర ముఖం నుండి జనించిన అథర్వణ వేదాన్ని శౌనకుడు గ్రహించారు. బ్రహ్మ యొక్క పంచమ ముఖం నుండి పురాణాలు, ఇతిహాసాలు, యమాది స్మృతి శాస్త్రాలు ఉత్పన్నమైనాయి. పిమ్మట బ్రహ్మ మానవ సృష్టికి పూనుకొన్నవాడై తన దేహమును 2 భాగాలుగా విభజించుకున్నాడు. కుడివైపు విరాట్ పురుషుడు, ఎడమవైపు స్త్రీరూపము ఉద్భవించగా వారిలో విరాట్ పురుషుడు నారద, భృగు, వశిష్ఠ, ప్రచేత, పులహ, క్రతు, పులస్త్య, అత్రి, అంగీరస, మరీచి అను 10 మంది మహర్షులను సృష్టించాడు. వారే ప్రథమ శ్రేణి ప్రజాపతులైనారు. అన్య మహా తేజస్సులైన కొందరు ఋషులు కూడా అప్పుడే ఉద్భవించారు. ఇంకా దేవతలు, ఋషులు, దైత్య రాక్షస గణాలు, పిశాచ బృందాలు, గంధర్వులు, అప్సరసలు, పితృగణాలు, మనుష్యులు, నాగులు, సర్పాలు ఇలా ఎన్నింటినో సృజించిన పరమాత్మ వాటికి తగిన స్థానాలను కూడా ఏర్పాటు చేసి పంపించాడు. రోదసిలో మెరుపులు, మేఘాలు, పిడుగులు, ఇంద్రధనస్సులో తోకచుక్కలు, ఉల్కలు, మేఘాల సంఘర్షణలో జన్మించే కాంతి ప్రవాహాలు, విస్ఫోటనాలు కలిగించే నిర్ఘాతాలు. చిన్న పెద్ద నక్షత్రాలు బ్రహ్మచే సృష్టింపబడ్డాయి. కిన్నెర కింపురుషాది మానవ రూపధారులైన ఆకాశ విహారులు, చేపల నుండి ఏనుగుల వరకు అన్ని జంతువులు ఆ విరాట పురుషాధారమైన బ్రహ్మచే సృష్టింపబడ్డాయి. ఈ విధంగా బ్రహ్మకే ఆధారభూతుడైన సూర్యభగవానునిచే 3 లోకాలు సృష్టింపబడి నింపబడి ప్రారంభింపబడినాయి. వాటి జన్మ కర్మ క్రమము కూడా విధాతచే నిర్దేశింపబడింది. ఏనుగులు, పశువులు, జింకలు, పిశాచాలు, మానవులు, రాక్షసులు మున్నగునవి క్షేత్రబీజ సంయోగం ద్వారా గర్భంలో పడి పెరిగి ఈ లోకంలోకి వస్తాయి. చేప, తాబేలు, పాము, పక్షులు గుడ్ల నుండి బయటికి వస్తాయి. దోమలు, పేలు, ఈగలు వంటివి స్వేదము నుండి పుడతాయి. భగవంతుని మరొక అపూర్వ సృష్టి వృక్షాది కుటుంబం. వీటిని ఆయనే సృజించి వాటిని ఉత్పత్తిని విత్తనాల ద్వారా నిర్దేశించాడు. కొన్ని మొక్కలకు వాటి కొమ్మలని ఉత్పత్తి స్థానాలుగా విధించాడు. మనుష్యులకు, జంతువులకు ఆహారం నుండి ఔషధులు దాకా వాటిలో నిక్షేపించాడు. ఇవి జడములు కావు, చైతన్య భరితాలే. సుఖ దుఃఖానుభూతులు వాటికి ఉంటాయి. ఎటొచ్చి పూర్వకర్మానుసారం జనించుట వలన మాట్లాడే శక్తి కానీ దూరాలకు కదిలే సౌలభ్యం కానీ ఉండవు. ఈ విధంగా మొత్తం చరాచర జగత్తు భాస్కర భగవానునిచే సృష్టింపబడింది. పరమాత్మ నిద్రించి మరలా కల్పాంతంలో నిద్రలేచే వేళకు సృష్టి అంతా నాశనమై ఆయనలో కలిసిపోతుంది. అప్పుడు ఆయన లేచి మరలా సృష్టిస్తాడు. అప్పుడు జీవులన్నీ తమ తమ పూర్వకర్మలను అనుభవించడానికి జన్మిస్తాయి. ఈ విధంగా తన జాగృతి శయనావస్థ వ్యవస్థల ద్వారా భగవానుడు విశ్వాన్ని సృష్టిస్తుంటాడు, నశింపచేస్తుంటాడు. కల్పారంభంలో సృష్టి, కల్పాంతంలో ప్రళయం అనుకున్నాం కదా. ఈ కల్పమే ఆ పరమేశ్వరునికి ఒక దినం. అంటే ఆయన పగలులో సృష్టి, రాత్రిలో ప్రళయము. ఓ రాజా, అన్నిటికన్నా సమగ్రమైనది భారతీయ కాలగణన. రెప్పపాటు కాలాన్ని నిమిషం అంటాము కదా. ఇలాంటివి 18 అయితే ఒక కాష్ట, 30 కాష్టలొక కళ,
30 కళలొక క్షణం, 12 క్షణాలొక ముహూర్తం, 30 ముహూర్తాలొక రోజు, 30 రోజులొక నెల, 2 నెలలకొక ఋతువు, 3 ఋతువులకొక అయనం, 2 అయనాలొక సంవత్సరం. పితృదేవతలకు మన నెల ఒక రోజు అంటే వారికి మన శుక్లపక్షం ఒక రాత్రి, కృష్ణపక్షం ఒక పగలు. దేవతలకు మన సంవత్సరం ఒక రోజు అనగా మన ఉత్తరాయణమంతా కలిపి వారికి ఒక పగలు, దక్షిణాయనం ఒక రాత్రి. మరి పరమాత్మకో అనుకుంటున్నావు కదా, చెప్తాను విను. మన యొక్క 4000 సంవత్సరాలకొక సత్యయుగం, 3000 సంవత్సరాలకొక త్రేతాయుగం, 2000 సంవత్సరాలు ద్వాపరయుగం, 1000 సంవత్సరాలు కలియుగం. ఈ 4 యుగాలు సంధ్య సంవత్సరాలను కలుపుకొని 12,000 సంవత్సరాలు ఒక మహాయుగం అవుతుంది. ఈ మహాయుగమే దేవతలకు ఒక మామూలు యుగం. ఇలాంటివి 1 సహస్రమైతే బ్రహ్మకు ఒక పగలు, అలాగే మరో 1000 ఆయనకు రాత్రి. ఆయన రాత్రి ముగిసిన నిద్ర తేరేసరికే ప్రళయం వచ్చి సృష్టి అంతా శూన్యమైపోయి ఉంటుంది. ఆయన ముందు ఆ శూన్యంలోకి వాయువును, శబ్దాన్ని ముందుగా సృష్టించి పంపిస్తాడు. ఈ శబ్ద సహిత వాయువునే మనం ఆకాశం అంటున్నాం. తరువాత ఇతర పంచభూతములు సృష్టించబడతాయి. ఇది వరకు చెప్పుకున్న క్రమంలో సృష్టి జరుగుతుంది. 12,000 దివ్య సంవత్సరములు ఒక దివ్య యుగం అవుతుంది అనుకున్నాం కదా. అలాంటిది 71 యుగాలు ఒక్క మన్వంతరం. బ్రహ్మ యొక్క ఒక దినంలో 14 మన్వంతరాలు గడిచిపోతాయన్నమాట. సత్యయుగంలో ధర్మం సర్వాంగపూర్ణమై నిలబడుతుంది, అంటే 4 పాదాల నడుస్తుంది. త్రేతాయుగంలో 3 పాదాల మీద, ద్వాపరంలో 2 పాదాల మీద నడిచే ధర్మం కలియుగంలో ఒకే పాదంతో కుంటుతూ పోతుంటే 3 పాదాలతో నడిచే అధర్మం వికటాట్టహాసం చేస్తుంటుంది. సత్యయుగంలో సామాన్య మానవులు ధర్మాత్ములై ఆరోగ్యంగా సత్యాన్నే పలుకుతూ 400 సంవత్సరాల వరకు జీవిస్తారు. త్రేతాయుగంలో 300, ద్వాపరంలో 200, కలియుగంలో 100 సంవత్సరాలు సగటు మనిషి ఆయు ప్రమాణంగా చెప్పబడింది. సత్యయుగంలో తపస్సు, త్రేతాలో జ్ఞానం, ద్వాపరయుగంలో యజ్ఞం, కలియుగంలో దానం ప్రధాన ధర్మాలుగా విధింపబడ్డాయి. పరమ కాంతిమంతుడైన పరమేశ్వరుడు తను కావించిన సృష్టిని రక్షించడానికి తన నోటి నుండి, భుజాల నుండి, ఉరువుల నుండి, పాదాల నుండి క్రమముగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలను ఉత్పన్నం చేశాడు. ఈ వర్ణాల వారు చేయవలసిన ప్రధాన కర్మలను కూడా ఆయనే విధించాడు. ఇలా బ్రాహ్మణుడు అధ్యయనము, అధ్యాపనము, యజ్ఞము చేయించుట, దానమిచ్చుట, గ్రహించుట. క్షత్రియుడు అధ్యయనము, యజ్ఞము చేయుట, దానమిచ్చుట, ప్రజాపాలన. వైశ్యుడు అధ్యయనము, యజ్ఞము చేయుట, పశురక్షణ, వ్యవసాయ, వ్యాపారాల ద్వారా ధనార్జన. శూద్రుడు పై 3 వర్ణాల వారు వారి వారి ధర్మాలను నిర్వహించుటలో సాయపడుట. పురుషుని దేహంలో నాభి నుండి పైభాగం పరమ పవిత్రంగా భావింపబడుతుంది. అందులోనూ తలభాగం అత్యున్నతం. అక్కడి నుండి ఉత్పన్నమైన బ్రాహ్మణ వర్ణం మందుకే ఉత్తమోత్తమము. వారి మాటే వేద మంత్రము. బ్రహ్మయే మిక్కిన తపస్సు చేసిన తరువాత యజ్ఞాలను నిలబెట్టే ఈ వర్ణాన్ని సృజించాడు. అంటే ఈ ప్రపంచాన్ని అజ్ఞానాన్ని నుండి, కాలుష్యాన్ని నుండి రక్షించడం అనే బాధ్యతలో సింహభాగం ఈ వర్ణానిది. జంగమ స్థావరాత్మక జగతిలో కదలిక గల ప్రాణులు గొప్పవి. వాటిలో శరీరంతో కంటే బుద్ధితో జీవనం గడిపే మానవుడు అధికుడు. మానవులలో బ్రాహ్మణులు, వారిలో విద్వాంసులు, వారిలో కృతబుద్ధులు అనగా మంత్రద్రష్టలు, స్రష్టలు, వారిలో బ్రహ్మవేత్తలు అనగా బ్రహ్మజ్ఞానులు శ్రేష్ఠులు. బ్రాహ్మణ జన్మ ధర్మ సంపాదన, ధర్మాచరణలను చేయడానికి, సమాజాన్ని ధర్మం ద్వారా కాపాడడానికే ఉద్దేశింపబడింది. బ్రహ్మ ఉద్దేశాన్ని విజయవంతం చేసిన వారు జన్మాంతరం బ్రహ్మలోకాన్ని పొందుతారు. శతానికుడు ఇలా ప్రశ్నించాడు: ఓ మహాముని, బ్రహ్మలోకము, బ్రహ్మత్వము అతి దుర్లభములు కదా. బ్రాహ్మణులలోని ఎటువంటి
గుణాల వల్ల ఈ దుర్లభ పదము వారికి ప్రాప్తిస్తున్నది. మహారాజా, ఇది నిజంగా అధ్యయనం చేయవలసిన విషయమే. వేదాలలోనూ శాస్త్రాలలోనూ ఈ బ్రాహ్మణ గర్భ పుంసవనాదులు 48 సంస్కారాలున్నట్టు చెప్పబడింది. విధిపూర్వకంగా ఏ బ్రాహ్మణునికి ఈ సంస్కారాలు జరపబడతాయో అతడే బ్రహ్మలోకాన్ని చేరడం కానీ స్వయం బ్రహ్మత్వం పొందడం కానీ సంభవం. మహాత్మా, నాకు చాలా కుతూహలంగా ఉంది. దయచేసి ఆ సంస్కారాలను వివరించండి. సుమంతుడు శతానికుని అవసరాన్ని అర్థం చేసుకున్నవాడై ఇలా చెప్పసాగాడు. ఓ మహారాజా, గర్భాధానము, పుంసవనము, సీమంతం, జాతక కర్మ, నామకరణ, అన్నప్రాసన, చూడాకర్మ, ఉపనయనము, వేదవ్రతము, వేదస్నానము, వివాహము, పంచమహాయజ్ఞాలు, సప్తపాక యజ్ఞాలు, అష్టకాద్వయాలు మొదలగు 40 ఉన్నాయి. అవి కాక 8 ఆత్మగుణాలు ఉంటాయి. మొత్తం 48. బ్రహ్మప్రాప్తిని సాధించి పెట్టే ఈ 8 గుణాల శ్లోకానికి ప్రతి బ్రాహ్మణుడు ఆదర్శోదాహరణ కావాలి. ఇతరుల మంచి గుణాల్లో కూడా చెడును వెతికి దాన్ని వృద్ధి చేయడం అసూయ. దానికి వ్యతిరేకం అనసూయ. అంటే అందరిలోనూ అంతా మంచే చూడడం. దయ, క్షమ, అనాయాసం, మంగళం, అకార్పణ్యం, శౌచం, అసృహ ఈ 8 ఆత్మ గుణాలు అనబడతాయి. శౌచమనే గుణానికి పరిశుభ్రత అనే కాక తినకూడని వస్తువులను తినకుండా ఉండడం, నిందిత జనులకు దూరంగా ఉండడం, సదాచరణలోని స్థిరంగా నిలబడిపోవడం అనే ఉద్దేశాలు కూడా ఉన్నాయి. ఏళ్ల తరబడి శ్రమించి ధర్మ మార్గంలోనే సంపాదించిన ధనాన్ని ఉదారంగా దానం చేయడం అకార్పణ్యంలోని అంతరార్థం. సంతుష్టి, ఇతరుల ధనాన్ని ఆశించకుండా ఉండడం అసృహ. ఈ అష్టగుణాలను కలవానికి ఇంతకుముందు చెప్పిన సంస్కారాలను పొందియున్న వానికి బ్రహ్మలోకం, బ్రహ్మత్వం ప్రాప్తిస్తాయి. అలాగే గర్భశుద్ధిని కలిగియుండి అన్ని సంస్కారాలు విధి విధానాయకంగా సంపన్నమై ఉండి ఎవరైతే వర్ణాశ్రమ ధర్మాన్ని పాలిస్తారో వారికి ఏ వర్ణం వారైనా ముక్తి ప్రాప్తిస్తుంది. గర్భాధానం నుండి యజ్ఞోపవీతం దాకా సంస్కారాలు, సంక్షిప్త విధులు, అన్నప్రాశంస, ధనవర్ధనుని కథ, హస్తోదక విధి, ఆచమన విధి తెలుసుకుందాం. మునీంద్ర, మీ కృప వలన జాత కర్మాది సంస్కారాలను తెలుసుకున్నాను. ఇప్పుడు ఈ సంస్కారాల లక్షణాలు, వర్ణాశ్రమ ధర్మాలను మీ నుండి వినాలని కోరుకుంటున్నాను అని అడిగాడు శతానికుడు. ఇలా చెప్పసాగాడు సుమంత మునీంద్రుడు. ద్విజులు అంటే రెండు మార్లు పుట్టినవారని అర్థం కదా. కానీ వారు 2 మార్లు పుట్టనవసరం లేదు. యజ్ఞోపవీతానంతరమే వర్ణుడు ద్విజుడవుతాడు. ద్విజాతీయుల యొక్క బీజ సంబంధిత గర్భ సంబంధిత దోషాలన్నీ గర్భాధాన, సీమంతోనయన, జాతకర్మ, అన్నప్రాసన, చూడాకర్మ, యజ్ఞోపవీత సంస్కారాల వల్ల పటాపంచలైపోతాయి. వేదాధ్యాయన, వ్రత, హోమ, త్రయీ, విద్యావ్రత, దేవర్షి, పితృ తర్పణ, పుత్రోత్పాదన, పంచమహాయజ్ఞ, జ్యోతిషోష్టమాది యజ్ఞాల ద్వారా ఈ శరీరం బ్రహ్మప్రాప్తికి యోగ్యమవుతుంది. ఆ సంస్కారాల గురించి సంక్షిప్తంగా చెప్తాను విను. పురుషునికి బొడ్డు కోయడానికి ముందే జాతకర్మ సంస్కారం ప్రారంభించబడుతుంది. వేద మంత్రాలను ఉచ్చరిస్తూ బంగారం, తేనె, నెయ్యి బాలకుని నోటి ఎందుంచాలి. 10వ రోజు కానీ 12, 18 లేదా 30వ రోజు తిరగగానే తిథిని, ముహూర్తాన్ని చూసుకొని శుభ నక్షత్రంలో నామకరణాన్ని చేయాలి. బ్రాహ్మణుని పేరులో మంగళం ఉండాలి. శివశర్మ వలె క్షత్రునికి బలవాచకం ఉండాలి. ఇంద్రవర్మలాగా వైశ్యుని పేరు ధనయుక్తిమై ఉండాలి. ధనవర్ధనుడిలాగా అలా శూద్రులకు భగవంతుని దాసుల పేర్లు పెట్టాలి. స్త్రీలకు మాత్రం చాలా ఆలోచించి నామకరణం చేయాలి. పేరును పలకడంలో కష్టం ఉండకూడదు.
క్రూరత ఉండరాదు. స్పష్టంగాను మంచిదిగాను ఉండాలి. పేరు వినగానే మనస్సు ప్రసన్నత నొందాలి. మంగళసూచకమై ఆశీర్వాదయుక్తమై ఉండాలి. యశోదాదేవి వలె చివరగా ఆ గాని ఈ గాని ఉండాలి. పుట్టిన తరువాత 12వ రోజున కానీ 14వ నెలలో కానీ బాలకుని ఇంటి నుండి బయటకు తీసుకురావాలి. దీనిని నిష్క్రమణమంటారు. మొదటి లేదా 3వ ఏట పుట్టు జుత్తులు తీయించాలి. బ్రాహ్మణునికి 8వ సంవత్సరాన, క్షత్రియునికి 11వ వర్షాన, వైశ్యునికి 12వ ఏట యజ్ఞోపవీత సంస్కారం జరగాలి. 16 లోపల బ్రాహ్మణునికి, 22 లోపల క్షత్రియునికి, 24 లోపల వైశ్యునికి గాయత్రి మంత్రాన్ని పొందే అధికారం ఉంటుంది. ఆ వయసు దాటితే వారు వ్రాతుల్యులు అనబడతారు. ఇప్పుడు మరలా వ్రాత్య స్తోమమని యజ్ఞం ద్వారా శుద్ధి చేస్తే కానీ వారి శరీరం గాయత్రీ మంత్ర దీక్ష నొందుటకు యోగ్యం కానేరదు. వీరు వ్రాత్య దశలో నున్నంతకాలం వేదాది శాస్త్రాలు నేర్చుటకు కానీ వివాహానికి కానీ అర్హత ఉండదు. 3 వర్ణాల బ్రహ్మచారులు క్రమముగా కస్తూరి మృగ చర్మము, రురు మృగ చర్మము, గొర్రె చర్మము ఉత్తరీయాలుగా ధరించాలి. అలాగే జనుము, అవిసె, గొర్రెల నుండి తీసిన ఉన్నిని క్రమంగా ధరించాలి. ముంజి, మూర్వాసన మేకలలు ధరించాలి. అవి దొరకని పక్షంలో కుశ, ఆస్మంతక, బల్వజ అను పేర్లు గల గడ్డితో చేసిన వడ్డానాలని క్రమముగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య బ్రహ్మచారులు ధరించాలి. ఈ మేకల 3 మడతలలో 5 ముడులతో శోభిల్లాలి. జంధ్యములు క్రమముగా పత్తి, జనుంప, గొర్రె ఉన్నులతో వేయబడాలి. దండములు బ్రాహ్మణులకైతే బిల్వ లేదా పలాస లేదా ప్లక్ష రావి చెక్కతో చేయబడి ఆ వటువు శిరస్సు దాకా వచ్చేటంత ఉండాలి. క్షత్రియులకు మర్రి, చండ్ర లేదా పేము బెత్తముండాలి. వైశ్యులకి పీపల లేదా గులర దండం ముక్కుదాకా వచ్చేలాగా ఉండాలి. ఈ దండాలు సాపుగా, కన్నాలు లేకుండా అందంగా చెక్కబడాలి. యజ్ఞోపవీత సంస్కారంలో ఈ బ్రహ్మచారులు తమ ప్రత్యేక దండాలను ధరించి ముందు సూర్యనారాయణ మూర్తిని, తరువాత గురుదేవుని శాస్త్రోక్తంగా పూజించి భిక్షాటనకు బయలుదేరాలి. ఆది భిక్ష తల్లి వేయాలి, లేకుంటే అక్క కానీ మేనత్త కానీ వేయాలి. భిక్షుని అడుగునప్పుడు బ్రాహ్మణ వటువు భవతి భిక్షాం మే దేహి అని, క్షత్రియ వటువు భిక్షాం భవతి మే దేహి అని, వైశ్య వటువు భిక్షాం దేహి మే భవతి అని పలకాలి. భిక్షగా బంగారాన్ని, వెండిని లేదా అన్నమును వేయవచ్చును. భిక్షాటనలో ఆ రోజు లభించిన ద్రవ్యాన్నంతటినీ బ్రహ్మచారి తన గురువుకి నివేదించి ఆయన గారి ఆజ్ఞ అయిన పిమ్మట తూర్పు వైపు తిరిగి ఆచమనం చేసి భోజనం చేయాలి. తూర్పు వైపు తిరిగి భోజనం చేస్తే ఆయువు, దక్షిణ వైపు అయితే కీర్తి, పశ్చిమ వైపు చేస్తే ధనం, ఉత్తరముఖంగా కూర్చొని భోజనం చేస్తే సత్యము అభివృద్ధి చెందుతాయి. ఏకాగ్ర చిత్తంతో భోజనం చేయాలి. ఉత్తమమైన అన్నాన్ని తినాలి. పిమ్మట ఆచమనం చేసి కళ్ళని, ముక్కుని, చెవుని నీటితో ముట్టుకోవాలి. అన్నాన్ని ఎల్లప్పుడూ స్తుతిస్తూనే ఉండాలి. అన్నాన్ని నిందించరాదు. అన్నమును దర్శించగానే సంతుష్టి, ప్రసన్నత చెందాలి. ఆనందంగా భోంచేయాలి. అన్నాన్ని పూజిస్తే బలము, తేజము అదనంగా వచ్చి చేరుతాయి. నిందిస్తే ఉన్నవి పోతాయి. ఎంగిలికూడు ఎవ్వరికీ దానం చేయరాదు. స్వయంగా కూడా తినకూడదు. భోజనాన్ని పలు విడతలుగా చేయరాదు. కొంత తిని 1 గంట ఆగి మళ్ళీ తిని అలా చేయరాదు. ఒకేసారి నిష్ఠగా కూర్చొని సంతుష్టిగా భోజనం చేయాలి. కక్కుర్తి కొద్దీ ఒకే భోజనాన్ని దాచుకుంటూ పలుమార్లు తినేవాడు ధనవర్ధనుడనే వైశ్యునిలాగా ఇహపరాలు రెంటికి చెందుతాడు. మునీంద్ర, నేనా ధనవర్ధుని కథను విస్తారంగా వినాలని కోరుతున్నాను అని చెప్పాడు. రాజేంద్రుడు ఇలా చెప్పసాగాడు. మునీంద్రుడు తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.